పరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. హల్లెలూయా. మనకు టాపిక్ అర్థమైపోయింది కదా, వాక్యం చదివితేనే మీకు టాపిక్ అర్థమైందా? అర్థమైనదా? దేవుడు దేనికంటే, దేవుని మాట దేనికంటే విలువైనవి? బంగారము కంటేను అపరంజి కంటేను. అపరంజి అంటే ఏంటండి? అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే తెలీదా? బంగారానికి పేర్లు చెప్పండి. బంగారం ఇంకా పేర్లు చెప్పండి. బంగారానికి పేరు ఇంకేమేం పేరు పిలవచ్చు బంగారం? ఇంకా దేని ఎలా పిలుస్తారు? పసిడి, కనకము, పుత్తడి, సువర్ణము, అపరంజి. అపరంజి కూడా బంగారమే. ఇంకా బంగారం అంటే నాకు ఇష్టం లేదండి. అసలు నాకు అస్సలు పడదని అన్నవాళ్ళు ఎవరైనా చెప్తారా? ఎవరన్నా హల్లు చెప్తామా సరే? అస్సలు ఇష్టం ఉండదు అన్నవాళ్ళు ఎవరైనా? అందరికి ఇష్టమేనా? బంగారం అంటే ఇష్టమేనా అందరికి? అందరికి ఇష్టమేనే కదా? నవ్వుతారేటండి. ఈరోజు బంగారం కోసం చెప్పుకుందాం కాదు. బంగారం అంటే ఏంటో, బంగారాన్ని దేంతో పోల్చాడు ఆయన? అసలు బంగారానికి దేవుని వాక్యానికి ఎందుకు పోల్చాడు అసలు ఆయన? బంగారాన్ని పోలికేం కాదు, బంగారం ఎందుకు పనిచేయదండి అసలు? ఈవేళ మనం అదే వాక్యాన్ని ధ్యానం చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బంగారం కంటే విలువైనవి ఇంకా ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ బంగారం వరకు చూస్తే కనుక మనకి బంగారం చాలా ఇష్టం, చాలా విలువైంది చెప్పాలంటే కనుక. ఈరోజు బంగారం కొన్న పేర్లు ఏంటి? బంగారానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? బంగారానికి దేవుని వాక్యానికి ఎందుకు గుడి పెట్టాడు ఆయన? అసలు బంగారం కంటే ఎందుకు పోల్చదగిందని అన్నాడో కొన్ని విషయాలు మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అపరంజి కంటే దేవుని మాటలు చాలా విలువైనవి. బంగారం కంటే ఎంత విలువైనవి, కోరతగినవి, ప్రియమైనవి, మేలైనవి అంటాడు ఈరోజు. ఆ విషయాల కోసం మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటాడు. బంగారం కంటే మేలైంది ఇంకేమన్నా ఉందో చెప్పండి? బంగారం చేసే మేలు ఏంటి చెప్పండి? బంగారం ఎలా మేలు అవుతుంది మనకు చెప్పండి? బంగారం మేలా కీడా? మరి మేలు చెప్పండి, ఎలా వస్తుంది మీకు మేలు? ఎలా వస్తుంది అసలు? అవసరం వచ్చి తాకట్టు పెట్టుకోవచ్చు అంట. డబ్బు బంగారం అంటే ఎప్పుడు డబ్బే మనకి. ఆపత్కాలంలో ఆదుకునేది ఏంటి చెప్పండి? బంగారమే. ఇంకా ఎదుటి వారి దగ్గర ఘనతనిచ్చేది కూడా అంతే కదండి, బంగారమే. మరి బంగారం మీరు అన్ని రాసుకోండి, మర్చిపోతారు వాడిని. వచ్చే వారం దగ్గర నుంచి అంటారా అసలు బంగారానికి వాక్యానికి సంబంధం ఉందండి అని అడిగితే అసలు ఊరుకోండి, అసలు ఊరుకోండి. బంగారం అందరికంటే ఘనత తెచ్చేది ఏం చెప్పండి? అందరి ఎదురు ఘనత తెచ్చేది బంగారు. పెద్ద పెద్ద వడ్డాలను పెట్టుకుని నెక్లెస్ పెట్టుకుని బయటకు వెళ్ళారు అనుకోండి, కూర్చేయకుండా ఉంటారు ఎవరన్నా మీకు? కూర్చొని బాగుంట. ఇంకా బంగారం వల్ల ఉపయోగాలు చెప్పండి, తొందరగా చెప్పాలి. బంగారం వల్ల మెయిన్ ఏంటి? వేల కొద్ది బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు. ముందు బంగారం దగ్గర మేలు ఆలోచించుకున్న తర్వాత దానికంటే మేలు ఏంటన్న సంగతి మనం ఆలోచించాం. హల్లెలూయా. ఇంకా మేలేంటి? మన దొరగారు మందులు ఇస్తారు ఇక్కడ. అందులో ఏమి ఇస్తారు చెప్పండి? ఎంత బంగారం వేస్తే అంత మందుకి కాస్ట్ ఎక్కువ తెలుసా మీకు? బంగారంతో కలిపిన మందు ఇస్తారు. ఆ మందుకి వాల్యూ ఎలా ఉంటుందంటే కనుక బంగారాన్ని ఎంత క్వాలిటీలో కలుపుతారో అంత రేట్ ఎక్కువ మందుకి. చిన్న పొట్ల ఉందంటే కొన్ని వేల రూపాయలు ఉంటుంది అది, తెలుసా మీకు? కొన్ని వ్యాధులకి మందులు బంగారంతో సెటిల్ అవుతాయి. అవునా కాదా? మేలా కాదా? మేలేనా? ఇంకా మెడిసిన్ గా ఉపయోగపడుతుంది బంగారం.
ఘనతకు ఉపయోగపడుతుంది, ఆపదకు ఉపయోగపడుతుంది, విలువైంది. ఇంకా బంగారానికి అసలు అంత విలువ ఎలా వచ్చింది తెలుసా మీకు? అసలు బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది తెలుసా మీకు? అది ఎందులో పడేసిన అలాగే ఉంటుంది. ఎక్కడ పడేయండి, మట్టిలో పెట్టండి, చెత్తలో పెట్టండి, మురికిలో పెట్టండి, బాడిలో పెట్టండి, దాని విలువ పోతుందా? దాని మట్టి అంటుకుంటుందా? అంటుకున్న విత్ ఇన్ సెకండ్స్లో ఏమవుతాం, అంతే కదండి. సెకండ్స్ దాన్ని వేరు చేసేయచ్చు, ఎలా వేరు చేయాలంటే అలా వేరు చేయొచ్చు, అంతే కదండి. దాని విలువ పోతుందా? కొన్ని వందల నాటి సంవత్సరాల క్రితం ఉన్న బంగారానికి ఏమన్నా చెక్కు చెల్లుతుంది? ఎప్పుడు పాడైపోయింది బంగారం? ఎప్పుడున్నా పాడిపోయిందా? ఇదివరకు ఇట్లా బంగారం ఇంకా అప్పుడు దొరకట్లేదంటారు, అంతే కదండి. ఇంకా చెప్పాలంటే కనుక బంగారం దొరకడం చాలా కష్టం. సులువా ఈజీయా? సులువా ఈజీయా బంగారం దొరకడం? ఈరోజు బంగారం కోసం మనం తెలిస్తే దేవుని వాక్యం కోసం అర్థమైపోయినట్టే. అర్థమవుతుందా? బంగారం ఎలా జరుగుతుందో తెలుసా మీకు? బంగారం ఎందులో ఉంటుంది? భూమిలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. మట్టిలో ఏముంటుంది చెప్పండి? బంగారం ఉంటుంది. అంటే బంగారం దొరికే చోటు ఒకటి మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అది ఎక్కడ? ఏ దేశంలో బంగారం ఉంటుంది అనుకున్నాం మనం? హవీలా దేశం. ఆ నది పారేటటువంటి హవీలా దేశం అంతటా బంగారం. అందుకని మనం 2వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ బంగారం ఎక్కడ దొరుకుతుందంటే ఇప్పుడు వెళ్ళి అక్కడ తవ్వకాలు చేస్తారు అక్కడ. చూడండి ఒకసారి 2వ అధ్యాయం చూడండి, అది కదా 2వ అధ్యాయం. బంగారం ఎక్కడ దొరుకుతుంది? దేవుడు ఎక్కడెక్కడ ఏమి ఉంచాడు? వినిధి నిక్షేపాలు ఎక్కడ ఉంచాడు? బంగారం ఎక్కడ ఉంచాడు? పెట్రోల్ ఎక్కడ ఉంచాడు? డీజిల్ ఎక్కడ ఉంచాడు? అన్ని రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. హవీలా దేశం చుట్టూ ఒక నది పారుతుందంట. అక్కడ ఏముంది చెప్పండి? బంగారం ఉందంటండి అక్కడ. ఆ బంగారం చాలా, బంగారం కోసం చెప్తే నిద్రపోతారేటండి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం మీకు కావాలి అనుకుంటే ఈ వాక్యాన్ని వింటే మీకు బంగారం, బోల్డ్ బంగారం వస్తుంది ఈరోజు. ఎంత? మీరు తోచలేనంత బంగారం వస్తుంది మీకు. నమ్మిన వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నమ్మిన వారందరూ ఒకసారి చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బంగారం యొక్క పని పట్టాలి ఈరోజు మనం, అంతే కదండి. బంగారం అసలు నువ్వెంత చూడాలంతే ఈరోజు. హల్లెలూయా. బంగారం ఎలా దొరుకుతుంది అంటే చాలా కష్టం తీయడానికి. అది మూలోనే ఉంటది. బంగారం కొండ చూసారా మీరు? బంగారు కొండ అని పిలుస్తారు కదా. ఏమని పిలుస్తారు? నా బంగారు కొండే అంటారు. ఆ కొండ ఎప్పుడు చూసారు మీరు? కొండ ఉంటుంది ఒకటి. కొండ అంతా రాయి మట్టితోటి ఉంటుంది కొండ ఎప్పుడు కూడా, అంతే కదండి. రాళ్ళు ఉంటాయి, మట్టితో ఉంటుంది కొండ. అది కూడా అంతే. బంగారం ముక్కలు ఉంటవి, మట్టి కూడా ఉంటుంది. బంగారం కొండ ఉంటుంది. అది ఎక్కడ? ఏ దేశం? మడగాస్కరా, మడగాస్కర్, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. తర్వాత షాబా దేశం బంగారం చాలా శ్రేష్టమైనది. హవీలా దేశం అందరి బంగారం, షాబా దేశం బంగారం. అందుకని షాబా దేశం రాణి ఎంత ఇచ్చింది బంగారం? సొలొమోనుకి గిఫ్ట్ గా తెచ్చింది. ఎంత తెచ్చింది బంగారం? లారీ బంగారం తెచ్చిందంట. అవి మణుగులన్నీ కాల్కులేట్ చేస్తే ఆ బంగారం గిఫ్ట్ ఎంత తెచ్చిందంట? లారీల బంగారం గిఫ్ట్ తెచ్చిందంటండి. షాబా దేశపు రాణి సొలొమోను మహారాజు బంగారంతో మందిరాన్ని కడితే చూడడానికి వస్తూ ఓన్లీ బంగారం కాకుండా ఇంకా చాలా తెచ్చింది అనుకోండి. బంగారం విలువ మాత్రం, బంగారం మాత్రం ఒక లారీడి బంగారం తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది సొలొమోను మహారాజు. సొలొమోను తక్కువైన వాడా? అతనికి అంత కోసం ఇంకా ఎక్కువ అన్ని విలువైనవి ఇచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఘనతను చాటుకోవడానికి మనం ఘనతను చాటుకోవడానికి మెల్ల వేసుకుంటామో, లేకపోతే కిరీటం పెట్టుకోవచ్చేమో తప్ప కానీ, వడ్డానం చేయించుకోవచ్చేమో తప్ప కానీ, బ్రాస్లెట్స్ వేసుకోవచ్చేమో తప్ప కానీ, ఆ రాణి ఏం చేసిందంటే తన ఘనతను చాటుకోవడానికి ఒక ఇంచుమించు ఒక భక్తుడు అంటాడు, లారీడి బంగారం అంటండి సొలొమోనుకి తెచ్చి ఇచ్చింది అంటాడు. ఆమె బైబిల్లో పేరు రాయకుండా ఉంటాడా అసలు? అంత విలువైనది ఇచ్చినప్పుడు, అంతే కదండి. బంగారము, సాంబ్రాణి, బోళము ఎవరికి వస్తారు కానుకలుగా?
యేసుక్రీస్తు వారికి కానుకలుగా తెస్తారు, బంగారాన్ని కానుకగా తెస్తారు అండి. బంగారం అది తవ్వడం చాలా కష్టం. ఒక విష సర్పాల యొక్క అంతటిని దాటుకుని వెళ్ళాలంటండి. ఒక బంగారం ఈజీగా వచ్చేది ఏం కాదు. ఇప్పుడు మనకు ఎక్కడన్నా ఉందనుకోండి, ఎక్కడ బంగారు కొండ పక్కన ఎక్కడ ఉందనుకోండి, ఏవైనా సరే ఒక కేజీ బంగారం తెచ్చుకుంటే మన బ్రతుకు అంత ఏమైపోద్ది, ఇంకా మనకు సుఖంగా సాగిపోద్ది. ఇంకా బంగారం విలువ ఉంటుందండి? ఇంకా పక్కనే ఉన్న వానికి ఏమైనా విలువ ఉంటుందండి అంటే విలువ ఉండదు. బంగారం త్రావడం చాలా కష్టం, తీయడం అది. మన బంగారం కొండ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన మట్టి కానీ పోసాం అనుకోండి, ఆ బంగారాన్ని ఆ మట్టిలోంచి వేరు చేయడానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా మీకు? బంగారం యొక్క విలువ ఎందుకు పెరిగింది అంటే అది తీయడం చాలా కష్టం, అది దొరకడం చాలా కష్టం, దాన్ని సేకరించడం చాలా కష్టం, దాని దగ్గరికి వెళ్ళాలంటేనే కష్టం. అది ఎక్కడెక్కడ దొరికేది అనే కాదు, అది చాలా కష్టం. బంగారం దొరకడం కష్టం, బంగారం చాలా విలువైంది, తరతరాలు ఉండేది బంగారం. ఇంకేంటి, బంగారం గౌరవాన్ని తెస్తుంది, విలువని తెస్తుంది, మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఆపత్కాలంలో ఇంకా చాలా, మీరు ఇంటికి వెళ్తే ఒక్కసారి పడుకొని ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఎప్పుడు మనసు బాగోలేదు అనుకోండి, బంగారం కోసం ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే టెన్షన్ పోద్ది, అలసట పోద్ది, అన్నీ పోతాయి. ఇంకా ఏం చేస్తారు, తల కింద దిండి పెట్టుకుని చక్కగా ఎల్లకతలు పడుకొని అప్పుడు ఆలోచించాలన్నమాట. ఆలోచిస్తే మన టెన్షన్స్ అన్ని పోతాయి మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భక్తుడు ఏమంటాడంటే 119 కీర్తన 72 వచనం అంటాడా, వేల కొలది బంగారు నాణెముల కంటే, వేల కొలది బంగారు ఒక్క నాణెం ఎంత? ఇదివరకు వెండి కాయిన్స్ వచ్చి తులానికి రూపాయి అంటే ఒక తులం కదండి. ఇప్పటికీ కూడా ఒక తులం కొలవాలంటే దేంతో కొలుస్తారు? మా అమ్మగారు అయితే మాత్రం కొలిచేవారు. ఎలా కొలాలంటే రూపాయి కాసేసి, ఇప్పుడంటే వెయిట్ తగ్గిపోయింది కానీ ఇది వరకు పాత రూపాయి కాస్ట్ ఉండేది, 1 రూపీ కాయిన్ ఉండేది, ఒక తులం అది, అంతే కదండి. తులం కాయిన్స్ ఉండి ఆ తులం ఏమన్నా తుయ్యాలనుకోండి, నల్ల మందు కానీ నీలి మందు కానీ ఇంకా కొన్ని తూసేవారు, మా అమ్మగారు తూసేవారు అన్నమాట అండి. ఆ కాయిన్ వేసి తూసి ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు ఒక తులం కాయిన్ అనుకోండి, తులం ఎంత? బంగారం విలువండి తులం ఎంత? ₹1,00,000. ₹1,00,000 ఇప్పుడు కాస్ట్ అయితే ఇంచుమించు తులం బంగారం ఎంత అండి? ఇంచుమించు ₹1,00,000, ఇంచుమించు ఒక 1000 అటు ఇటులో కానీ. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఎలా రాయించాడు? వేల కొలది బంగారు నాణెములు. అంటే వేల కొలది అంటే 1000 లక్షలు. వేల కొలది అంటే ఎన్ని వేలో తెలియదు కానీ ఎన్ని లక్షలు, అంత వెండి బంగారముల కంటే, బంగారు నాణెముల కంటే విలువైంది ఏంటంట? ఏంటి? నీ ధర్మశాస్త్రం అంటే ఏంటి? మేలు, అంతకంటే మేలు చేసేది ఏంటంట? నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం. తెలుసా మీకు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? దేవుని మాట అంటే ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశమే దేవుని మాట. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను అనుకోండి, దేని ద్వారా ఒక ఇతరులకు మనకు అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎలా తెలియజేస్తాం చెప్పండి? మాట ద్వారా తెలియజేస్తాం. ఆ మాటలు దేనికంటే విలువైనవంట? దేవుని మాటలు. 6468 ఆజ్ఞలు. బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనములు, ఉపదేశములు ఇవన్నీ కలిపితే ఎన్ని ఉన్నాయి చెప్పండి? పాత నిబంధన, కొత్త నిబంధన మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 6468 ఆజ్ఞలని బైబిల్ స్కాలర్స్ చెప్తారు అన్నమాట. ఇది మన జీవితంలో ఉంటే గనక వేల కొలది బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంగారు నాణముల కంటే ఏం పాట ఉంటుంది? బంగారు రాసుల కంటే ఇంకో పాట ఉంటుంది చూడండి.
లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. ఈరోజు బంగారు కంటే దానికంటే విలువైనటువంటి దాన్ని తెలుసుకోవడానికే వచ్చాము ఇక్కడికి బలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన మాట మనం తెలుసుకోవడానికే వచ్చాం. దేవుని వాక్యం దేనికంటే విలువైనది, దేనికంటే విలువైనది, దేనికంటే మధురమైనది, దేనికంటే ఎత్తైనది, దేనికంటే కోరతగినది, దేంతో పోల్చబడింది, ఈ విషయాల కోసం మనం నేర్చుకుంటున్నాం. మీ జీవితంలో ఏమైపోవాలి చెప్పండి, వాక్యం ఉండిపోవాలా అంతే. ఏం విన్నాం, ఏం చేస్తాం, అసలు దేవుడు ఏంటి, ఏటో దేవుడు అంటారు, దేవుడు దేవుడు అంటారు, ఏముందో అని అనకూడదు. ఇంటికి వెళ్తే ఏం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని అంతటిని నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. దేవుని వాక్యం చాలా విలువైంది, చాలా బలమైంది, చాలా కాస్ట్ అయింది. కాస్టా కాదా? పడస్తారా బంగారాన్ని? అక్కడ ఇక్కడ పడస్తారా? బంగారాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి, భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. బంగారం రోడ్డు మీద రోడ్డు మీద ఒక తులం బంగారం పెట్టి చూడండి, ఏమైనా పెట్టుకెళ్తారంటే అసలు పెట్టుకెళ్తారా? ఇలా ఇలా మొక్కలు తిప్పి వెళ్ళిపోతుంది బంగారం, అంతేకాదు పట్టుకుపోతారా? పట్టుకుపోరా? మరి దేవుడి వాక్యం ఆయన జ్ఞానం ఘోషిస్తుంది, నడి వీధుల్లో దగ్గరగా అరుస్తుంది అంటండి. జ్ఞానం ఏం చేస్తుందంటండి, జ్ఞానము బంగారము కంటే కోర తగినది. దేవుడి పేరే జ్ఞానం. జ్ఞానం చాలా కోర తగినది, అది నడి వీధుల్లో అరుస్తుందంటండి, కేకలు వేస్తుందంటండి. కానీ ఈరోజు ఏం చేస్తారు, మాకు వినబడద్దు, జ్ఞానం మాకు వినబడద్దు అంటున్నారు. అజ్ఞానికి జ్ఞానం అనేది అందదు. ఈరోజు ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వారికి మేలిమి బంగారము కంటే దేవుని వాక్యము విలువైందిగా మారిపోతుంది. హల్లెలూయా. బంగారాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేసుకుంటాం, భద్రపరుచుకుంటాం, దాచుకుంటాం. దాన్ని విలువైంది ఎవరు పట్టుపోకుండా చూసుకుంటాం. ఇంకా చెప్పండి, సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం. మనం దాన్ని సంపాదించడానికి ఎంత ప్రయాసపడుతూ వస్తుంది చెప్పండి. మనకి బంగారం, ఒక తులం బంగారం సంపాదించాలంటే మన జీవితకాలంలో ఎంత టైం పడుతుందండి? మన ఆహారం పోను, వస్త్రాలు పోను, మన కొన్ని ఖర్చులు పోను, ఇంకా మిగిలిన దాని బంగారం కొనుక్కోవాలంటే ఎంత ఎంత ప్రయాసపడాలి మీకు చెప్పండి, అవునా కాదా? మీకు వచ్చిన ఆదాయం అంతా కొంతమంది ఏమంటారు, లేదంటారు. ఎందుకంటే మాకు బంగారం లేదని అర్థం, మాకు ఏం లేదంటారు. లేదన్నా లేమని ఎక్కడ వస్తుంది చెప్పండి? ఉన్నవాళ్ళంటే ఏముందంటే లెక్క, లేనివాళ్ళంటే ఏం లేదని లెక్క, ఏం లేదు. ఉన్నవాడు లేనివాడు అంటారండ్రా, ఏమున్నట్లు లెక్క? ఆస్తిపాస్తులు ఉంటే, బంగారం ఉంటే, ధనధాన్యాలు ఉంటే ఉన్న వాళ్ళని లెక్క. ఏమీ లేకపోతే ఎవరో గారు అంటున్నారండి, బంగారం లేకపోతే అందరు గిల్టీగా చూస్తారు అంటేని, ఆ బంగారం ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు అంటేని. మరి మా అక్క మా చెల్లి వేసుకుంటారు కదండి, అందుకనేసే మా అమ్మ బంధువులు వేసుకుంటారు కదండి, మాకు కూడా ఉంటేనే కానీ లేకపోతే ఎలా చూస్తారంట, గిల్టీగానే చూస్తారు. అవును కదండి. మరి దేవుని వాక్యం చాలా విలువైంది, దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, సంపాదించుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం లేని వాళ్ళు కూడా దరిద్రుడే అంటాడు. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు? మన దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనం ఎలాంటి వాళ్ళం అంటండి, దరిద్రుడు అంట అండి. ఐశ్వర్యవంతులు ఎవరంటారు? దేవుని దృష్టి ఐశ్వర్యవంతులు ఎవరంటారు? దేవుని మాట ఎవరి యొద్దకు వచ్చినో, దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో వాడు ఎవరంటండి, దైవం అంటాడు. దైవానికి పోల్చాడు తెలుసా మీకు బంగారాన్ని? బంగారాన్ని దేంతో పోల్చాడు ఆయన? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో వాడు దైవం అంటాడు అనమాట. బంగారానికి దైవత్వానికి మంచి సూచన అనమాట. బంగారం దైవత్వానికి ఆపాదించారు. అందుకని మందసంలో మనం చూస్తే కనుక మందసాన్ని తయారు చేసేటప్పుడు తుమ్మకర్ర తీసుకో అంటాడు.
తుమ్మకర్ర తీసుకోండి, తుమ్మకర్రకి సుళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గతుకులుగా ఉంటాయి. అంతా కూడా ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ముట్టుకోవడానికి కూడా, చూడడానికి బాగుంటుందా తుమ్మకర్ర? బాగుంటుందా? చూడడానికి కూడా బాగోదు అసలు. ఆ తుమ్మకర్రను చెక్కేసి ఏం చేయమంటాడంటే దానికి బంగారు రేకుని పొదగమంటాడు. అసలు ఆ తుమ్మకర్రకి బంగారు రేకు పొదగాలంటే ఎంత దళసరి పెట్టి పొదగాలి, కానీ అంత సాఫ్ట్ గా చేసి ఆ చెక్కని దానికి బంగారాన్ని ఆపాదించాలి. ఒక మానవుడి యొక్క మలినాన్నిటి తీసివేసి, గర్వాన్ని తీసివేసి, క్రోధాన్ని తీసివేసి, లోపాన్ని తీసివేసి ఒక మనిషిని అయినా ఒక్క సాఫ్ట్ వ్యక్తిగా తయారు చేస్తాడు ఆయన. ఇంకా మనలో సుళ్ళు ఉన్నాయంటే ఇంకా దేవుని మనకి ఆపాదించుకోలేము. అంతే కదండి. దైవత్వాన్ని, ఒక మందసాన్ని తయారు చేయాలంటే ఆ తుమ్మకర్రకి ఆ బంగారు రేకుని పొదగాలి అంటే గనక ఇక తుమ్మకర్ర కనబడదు. ఒక మానవుడికి దైవత్వాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆపాదించాలి. వాడే మందసం. ఒక దేవుడు మానవుడు కలిసిన వాడు చాలా విలువైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నిర్గమకాండం 25వ అధ్యాయం మొదలుకొని 26, 27 అధ్యాయంలో దీపవృక్షం తయారవుతుంది, మందసం తయారవుతుంది, తర్వాత బల్ల తయారవుతుంది. దేంతోటి? ఒక మందసం ఒక తుమ్మకర్రతోటి, ఒక బంగారు రేకుతోటి తయారైంది. చూద్దాం ఒకసారి నిర్గమకాండము 25వ అధ్యాయమా, 25వ అధ్యాయం నుంచి మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. పదవ వచ్చిన అంటాడు, 25:10 అంటాడు, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దానికి 2 మూరల వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద బంగారు రేకు పొదిగింపవలను, లోపటను వెలిపటను దాన్ని పొదగవలను. హల్లెలూయా. బంగారం రేపు ఎక్కడెక్కడ 10 పైనే కాదు, లోపటను వెలిపటను పొదగాలి, దాన్ని పొదిగించాలి. దాన్ని ఆ తుమ్మకర్ర అనే మాట అక్కడ కనబడకుండా ఏం చేయాలి? దైవత్వాన్ని ఎక్కడెక్కడ ఆపాదించుకోవాలి చెప్పండి? బయట, లోపట. దైవత్వం ఎక్కడ ఉండాలి చెప్పండి? బయట. నామకంద క్రైస్తవులు అంటే బయట క్రైస్తవులు, లోపల ఉండదు క్రైస్తవ్యం. అదవుతుందా? నామకంద క్రైస్తవం అంటే పైకే. మా నాన్నగారు ఒక 10 కాసుల పేరు చేయించారు. ఏ కాసుల పేరు? ఆ కాసుల పేరు బంగారాన్ని కాదు, బంగారానికి నీరు ఆడించారు. ఒక 2 గ్రామ్స్ అయితే సరిపోద్దని, కానీ ఎంత ఉంటుంది? చేటంతా. ఆ 2 గ్రామ్స్ బంగారం మిలమలా మెరిసిపోతుంది. అది కాదు. ఎలా చెప్పండి? బంగారం లోపల ఉండాలి, దైవత్వం ఎక్కడ ఉండాలి చెప్పండి? లోపల ఉండాలి. మనం ఎంతగా భక్తిగా ఉంటామో బయటికి, లోపల కూడా ఎలా ఉండాలి చెప్పండి? అంత భక్తిగా ఉండాలి, అంత దేవుణ్ణి నింపేసుకోవాలి. పైన ఎంత పరిశుద్ధంగా కనబడతామో లోపల కూడా ఎలా కనబడాలి? అంత పరిశుద్ధంగానే కనబడాలన్నమాట. బంగారం దైవత్వానికి సూచన. దేవుడు ఎంతగా సంపాదించుకుంటే అంత విలువైన వారం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ఎంత సంపాదించుకోగలమో మీకు ఒక విషయం తెలుసా? మన భూలోకం మీద ఉన్న బంగారం అంతటినీ కూడా ఇప్పటికి సేకరించారు కదా. ఏ జ్యువెలరీ షాప్ లో చూసినా మా జ్యువెలరీకి రండి అంటున్నారు కదా. కానీ కనీసం 1 నుంచి 10% వరకు కూడా మన దేవుడు సిద్ధపరిచిన బంగారాన్ని, భూలోకంలో బంగారాన్ని సేకరించలేకపోయారు అంట. హల్లెలూయా. ఇంకా బంగారు కొండ అక్కడే ఉంది. ఎక్కడుంది? తాను నిర్ణయించిన ప్లేస్ లోనే ఉందన్నమాట. అందులోంచి తీయాలంటే చాలా కష్టం కదా. 1% కూడా బంగారాన్ని ఇంకా తీయలేదు అందులో నుంచి. హల్లెలూయా. దేవుని మాటలు కూడా దీన్ని ఏంటంటే చెప్పండి, బంగారపు గని అంటారు. దీని పేరు, బైబిల్ పేరు ఏం చెప్పండి? బంగారు గని. దీన్ని తవ్వి ఏం చేస్తారంటే కనుక బంగారం తీస్తారు. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 5వ
1 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 48:10 చూడండి ఒకసారి. 48:10. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి, పుటం వేస్తాడంట. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, పుటం వేస్తాడు. బంగారం ఎలా పుటం వేస్తామో అది మంచిదా కాదా అని ఎలా పుటం వేస్తామో అలా పుటం వేస్తాడు. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. 17:11 చూద్దాం ఒకసారి. 17:11. మళ్ళీ పై చదవండి. వారు దెస్సలోనికుల కంటే ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. అపోస్తుల కార్యాలు 17:11. మాసిదోనియా వారైనా వాళ్ళు ఏం చేశారంట? దేవుని యొక్క లేఖనములు అలాగున్నవో లేదో అని పరిశోధించారు. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? పరిశోధించడం అంటే ఏంటి చెప్పండి? అలా ఉన్నవో లేదో టెస్ట్ చేసి చూడడం, పరీక్షించడం. అసలు నేను ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, గుడ్డిగా మీరు ఏం చేయకూడదు, నమ్మేయకూడదు. నమ్మకుండా ఏం చేయాలి? పాస్టర్గా చెప్తున్నారు కదా, అంతా బైబిల్లో ఉందా లేదా ఎక్కడ కట్టుకథలు చెప్తున్నారా అని ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేయాలి. పౌలు శీలను అప్పుడు ప్రసంగం చేసినప్పుడు ఆ మాస్టర్ ఎవరు ఏం చేశారంట? ఎపిస్సులో ఉన్న వారి కంటేను వాళ్ళు చాలా తెలివైన వారు. ఏం చేశారంటే వాళ్ళు అలాగున్నవో లేవో అనుకుని ఆ లేఖనాలు ఏం చేశారంట? పరిశోధించారంట. దాన్ని ఏం చేయాలి? పరిశోధించడం, త్రవ్వడం, తీయడం, దాన్ని కూర్చడం, ఇవన్నీ కూడా. లేఖనాన్ని ఏం చేయాలి? మనం పరిశోధించాలి, త్రవ్వాలి, దాన్ని బయటికి తీయాలన్నమాట. అంతా కూడా లేఖనాలు ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి, పరీక్షించాలి. ఆ రోజు నుంచి వాక్యాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. కీర్తన గ్రంథం 95 95 కీర్తన 9 చూడండి ఒకసారి. కీర్తనలో 95:9 అచ్చట. నీ పితరు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి వారు. అర్థమవుతుందా? 95:9 కీర్తనలు. మీ పితరులు నన్ను పరిశోధించి పరీక్షించి నా వల్ల కొన్ని కార్యాలు వాళ్ళు చూశారు. హల్లెలూయా. అదవుతుందా? బంగారాన్ని పరిశోధించకుండా బంగారం ఎవరో కొనరు, అవునా? బంగారాన్ని పరిశోధించకుండా కొంటారా? పరీక్షించకుండా కొంటారా? తవ్వకుండా బంగారం వస్తుందా? దేవుని వాక్యాలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని పరిశోధించాలి. అసలు అలా ఉన్నదా కాదా, ఇలా జరుగుద్దా లేదా, అసలు నిజమేనా కాదా, వాక్యం ద్వారా ఇలా రాసిందే ఇది నిజమేనా, ఇలా జరుగుతుంటారా? అసలు మన పితరులు ఏం చేశారంట? ఈ అరణ్యంలో మా అన్నయ్య ఎవరిస్తారండి, ఆహారం ఎవరిస్తారు, మాంసం ఎవరిస్తారు, నీళ్ళు ఎవరిస్తారు, పూరీలు ఎవరిస్తారు, కీరకాయలు ఎవరిస్తారు, దోసకాయలు ఎవరిస్తారు, ఆరోగ్యం ఎవరిస్తారు, ఆహారం ఎవరు సుడిగారంటండి వాళ్ళు. మీ పితరులు మేము ఏం చేశారంట? మళ్ళీ చదవండి ఒకసారి. 95 కీర్తన. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. హల్లెలూయా. దేవుని కార్యం ఎలాంటి అంటండి? శోధించి తెలుసుకోవాలన్నమాట. పితరులు ఏం చేశారంట? శోధించారు, దేవుని శోధించి తెలుసుకున్నారు. మాసిదోనియా వారు ఏం చేశారని చెప్పండి? దేవుని వాక్యాన్ని ఏం చేశారు? పరిశీలన చేసి దాన్ని తెలుసుకున్నారు. ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? లేఖనాలు పరిశోధిస్తూనే ఉన్నాం. వాక్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యాన్ని పరిశోధించాలి, పరీక్షించాలి. నేను ఇప్పటికీ 2012వ సంవత్సరంలో వాక్యాన్ని చెప్పడం ప్రారంభించున్నాను. ఎప్పటి నుంచి? 2012 నుంచి వాక్యం చెప్పడం ప్రారంభించున్నాను. ప్రతి ఆదివారం చర్చిలో చెప్పిన వాక్యము
ఇప్పటికి నేను చెప్పిన వాక్యం చెప్పకుండానే చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది వరకు నుంచి పాత వాళ్ళ దగ్గర నుంచి మీరు విన్న వాళ్ళకి తెలుస్తుంది, అవునా కదా? ప్రతి ఆదివారం కూడా చెప్పిన వాక్యాన్ని 1 గంట మెసేజ్, ఒక టాపిక్ తీసుకున్నామంటే అందులోని ప్రజలకు వివరంగా చెప్పడం విషయంలో చెప్పిన మెసేజ్ చెప్పకుండా అంటే ఎన్ని వేల మెసేజ్లు ఉంటాయి చెప్పండి. నేను ప్రతిరోజు తవ్వుతానే ఉంటాను దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నేనే కాకుండా ఒక వాక్యం ఒకరు చెప్తే అదే వాక్యాన్ని ఇంకొకరు చెప్తారు, అవునా కదా? ఎన్ని కోణాలు ఉంటాయి, అన్ని కోణాలుగా చెప్తారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక వాక్యాన్ని ఎన్ని రీతిలుగా బోధించగలరు, అన్ని రీతిలుగా బోధించగలరు. ఎంతమంది బోధిస్తే అంతమంది బోధించగలరు. ఒక కంఠానికి స్వరాలు ఎన్నున్నాయో అర్థమైందా? ఒక కంఠానికి స్వరాలు ఎన్నున్నాయో ఆయన చేసిన కానీ శోధించి చూసరి. మన తల వెంట్రుక లాంటి వెంట్రుకలు మనకు ఒక ఉండవు, తెలుసా మీకు? అందుకని తల వెంట్రుకతో ఏం చేస్తారు చెప్పండి? కొన్ని చేతబడి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? ఒక తల వెంట్రుక లాంటి ఇంకొకరికి ఉండవు. మన తల వెంట్రుకలు తీసుకెళ్ళి ఎవరి తల వెంట్రుక తీసుకెళ్ళి చేస్తే వాళ్ళకే ఎక్కుతుంది అది. అదవుతుందా? ఒకరి కన్ను దాని అంటారు యాడిషన్, దాని అంటారు కను, దాని అంటారు కను, దాని ఏమంటారు ఐరిష్ కాదు. ఐరిష్ అంటే కంటి చూపుండగా దాని కిరణాలంటే ఈ మళ్ళీ ఇంకొకరికి ఉండవు. అందుకని మీకు ఆధార్ కార్డులు ఏం చేస్తారు? కళ్ళతో స్కాన్ చేస్తారు. మీ కన్ను లాంటి కన్ను వేరొకరికి లేదు. మీ యొక్క ఏంటో దాన్ని డిఎన్ఏ లాంటి డిఎన్ఏ మరొకరికి లేదు. మీ వేలి ముద్ర లాంటి వేలి ముద్ర మరొకరికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుని కార్యములే. దేవుని మాటలు కూడా అంత విలువైనవే, అంత శ్రేష్టమైనవే. దేవుని మాటలు ఎన్ని చెప్పినా ఇంకా కొత్త వాక్యాలు వస్తూనే ఉంటాయి. మన జీవితకాలం అంత పరిశీలన చేసినా మన పితరులు ఎంతో మంది వాక్యం చెప్పి ఉంటారు. మా మామయ్య ఎప్పుడు అంటుంటారు నన్ను, మా మామయ్య నేను ఇంతకాలం విన్నాను కానీ ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వినలేదంటారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మేము చిన్నప్పటి నుంచి చర్చికెళ్తున్నాను తప్ప కానీ ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వినలేదు అంటుంటారు అనమాట అండి. ఎందుకంటే నేను బైబిల్ స్టడీలో నాకు ఆఫ్లైన్ చూసింది ఆయనే. ఆఫ్లైన్లో ఎప్పుడు ఎదురుకుండా ఉండి వాక్యం వింటూ ఉంటారు. ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత అంటుంటారు, మనం ఎప్పుడు నేను సేవ మొదలెట్టిన దగ్గర నుంచి అంటానే ఉంటాను, ఇలాంటి వాక్యం ఎప్పుడు వినలేదు నేను అంటూ ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు చెప్పలేదా అంటూ ఉంటారు అన్నమాట. దేవుని వాక్యం ఎంత విలువైంది తెలుసా మీకు? ఎంత తవ్వినా వచ్చేది ఏం చెప్పండి? ఎంత పరీక్షించినా సరే ఇంకా మెరుగుదిద్దుకునేది ఏం చెప్పండి? దేవుని వాక్యం. హల్లెలూయా. ఎన్నాళ్ళు తవ్వినా కానీ ఇంకా తరగంది ఏం చెప్పండి? దేవుని వాక్యం. నాకు అంతా తెలుసు అనుకునే వాళ్ళకి అతనికి ఏమీ తెలియదు అన్నట్టు లెక్క. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా నాకు అంతా తెలుసు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను బయట విషయాల కోసం చెప్పట్లేదు కానీ దేవుని విషయాల కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని మర్మ విషయంలో నాకు అంతా తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం బోరు కొట్టేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ బైబిల్ గ్రంథం నాకు ఇంకా తెలియదు అని ఇంకా తవ్వుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు, అందరూ తవ్వుతూనే ఉన్నారు. బైబిల్ పండితులు తవ్వుతూనే ఉన్నారు, సేవకులు తవ్వుతూనే ఉన్నారు, పరీక్షిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఏమవుతుంది చెప్పండి? వస్తూనే ఉంటుందని. ఇంకా ఇందులో ఉన్న మర్మాలు కనీసం కొంచెం కూడా ఎవరు కూడా గ్రహింపలేదు. హల్లెలూయా. అక్కడ బంగారం కొండ ఎంత ఉండిపోయిందో ఇందులో కూడా అలాగే ఉండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేల కొలది బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు ఎంత మేలయ్యా అంటారన్నమాట అండి. ఎంతవరకు దేవుని కార్యం ఎన్ని పొందుకున్నాం చెప్పండి? ఎన్ని పొందుకున్నాం? అడుగేస్తే కార్యం, అడుగేస్తే కార్యం, అడుగేస్తే కార్యం. మనం చూడలేదా? దేవుని కార్యాన్ని చూడలేదు అన్నవాడు దేవుని ఇంకా అంగీకరించలేదు అన్నట్లెక్క. దేవుని కార్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? రుచి చూడాలన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలన్నమాట అండి. నేను అనుకుంటాను, ప్రభా నేను వాక్యాలు చెప్పాను అన్ని నాకు గుర్తుండాలి ప్రభా అనుకుంటాను నేను, కానీ దాని సారం గుర్తుంటుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారు కొండ అంతటిని తీసుకొని కరిగిస్తే అది అవుతుందా? అంతా కరిగిస్తే ఇంకొక బంగారు కొండ అయిపోతుంది అంటాడు. అంటే ఈ లోకంలో బంగారు కొండలు అన్ని కరిగించేస్తే ఒక కొండ అవుతామో అంతే. అది అవుతుందా? కొండ అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? ఎంత పెద్ద పెద్ద పర్వతాలు లాంటివి ఉంటాయి. కానీ దాన్ని ఇంకా మనం ఏం చేయాలి? కొంచెం కూడా సేకరించాలి. దేని వాక్యం కూడా బైబిల్ మహా మేధావులు ఏం చెప్తారు చెప్పండి? ఇంకా దాన్ని బయటకు తీస్తూనే ఉన్నారు, హిస్టరీని తీస్తూనే ఉన్నారు.
ఇంకా తవ్వే కొద్ది గనులు వస్తానే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యం మాధుర్యం అనమాట అండి. అది చాలా విలువైంది. అది చాలా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యము మనకి ఎలా కలిగి చెప్పండి, మన కన్నులకు ఆశ్చర్యం అంటండి. ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమా కాదా? బంగారాన్ని, ఎక్కువ బంగారం చూసాను కదా, ఆశ్చర్యపడతారా లేదా? ఆశ్చర్యపడతారా లేదా? దేవుని వాక్యం కూడా ఆశ్చర్యపరిచేదే. హల్లెలూయా. మన పితరులు శోధించి చూశారు, అప్పుడు అపోస్తల కార్యాల్లో వాళ్ళు తారచి చూశారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి, చూడాలి. దేవుని వాక్యం యొక్క ఎత్తెంతో, వెడల్పెంతో, లోతెంతో మనం ఏం చేయాలి చెప్పండి. ఈ వాక్యమే కదా, ఎన్నిసార్లు చదివిస్తుంటాం దీన్ని. మనకు తెలియని వాక్యమా, మనకు తెలియని దేవుడా, మనకు తెలియని బైబిలా, మనకు తెలియని పాస్టర్ గారులా, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు నాకు తెలియదా? ఎవరేం చెప్పేస్తారేంటి? హల్లెలూయా. అనేవాడికంటే మూర్ఖుడు మరొకడు లేడు. వాళ్ళ మాటను బట్టి వాళ్ళ మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు అలా ఎవరు అనుకోవడానికి వీళ్ళనమాట. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తాం. దేవుని ఎలా ప్రేమించాలంటండి, 22-27 మధ్యలో ఏముంది చెప్పండి, 119-27లో అపరంజి బంగారు కంటేను అపరంజి కంటేను నీవు ఇచ్చిన ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటండి, ప్రియముగా ఉన్నవి అంటనమాట అండి. ప్రియముగా ఉన్నవి. ఇష్టపడుతున్నారా? బంగారాన్ని ఎంత ఇష్టపడుతున్నారో దేవుని వాక్యాన్ని కూడా అంతే ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపడితేనే వస్తుందా, కష్టపడితే వస్తుందా? బంగారం ఇష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. బంగారం కోసం ప్రయాసపడే వాళ్ళకి, ఈ ఆస్తి కోసం సంపాదించే వారికి ఆశలు కూడా అనిపిస్తుందండి. దేవుని వాక్యం మనకి ఎలా ఉండాలి, ప్రియముగా ఉండాలండి. ఇంకా చెప్పాలంటే కనుక మనము సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. బంగారాన్ని ఇంకా దేంతో పోల్చారు తొందరగా? బంగారు కర్ణభూషణం పెట్టిదో, అపరంజి ఆభరణం పెట్టిదో, విలువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. హల్లెలూయా. జ్ఞానము గల ఉపదేశం మీకు దొరికిందంటే, జ్ఞానాన్ని బోధించేటటువంటి ఉపదేశకుడు మీకు దొరికాడు అంటే, అర్థమవుతుందా మాటలో? జ్ఞానాన్ని బోధించేటటువంటి బోధికుడు మీకు దొరికాడు అంటే అది ఎలాంటి వాడంట? బంగారు కర్ణభూషణం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో అలాంటి వాడంటండి. మీకు అది దొరికినట్టే లెక్క. హల్లెలూయా. ఈరోజు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు. మంచి మాటలు, దేవుని మాటలు వినాలనుకుంటున్నాం కానీ దొరకట్లేదు. స్వచ్ఛమైన వాక్యం అనేది దొరకట్లేదు మాట అండి. అందుకని దేవుని మాట మనం ఏం చేయాలి చెప్పండి, నెంబర్ వేసుకోవాలి. దేవుని వాక్యం ఎవరు వింటారా? చాలా మంది వింటున్నామండి, వాక్యం వింటున్నామండి, టీవీలో వింటున్నామండి, యూట్యూబ్లో వింటున్నామండి, అక్కడ వింటున్నామండి, ఇక్కడ వింటున్నామంటున్నారు. కానీ స్వచ్ఛమైనది వింటున్నామా? కల్తీ అయింది వింటున్నామా? ఏమి వింటున్నాం? పెట్టేమంటే అసలైన మనకు దొరకదు. కానీ ఏంటేంటో చెప్తే మనకి ఆ కళ్ళ పడుతూ ఉంటాయి. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నీ వాక్యం నాకు ప్రియముగా అంటాడు. తర్వాత అపరంజి కర్ణభూషణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానం కూడా ఉపదేశకుడు అట్టివాడు. హల్లెలూయా. మీకు మంచి పాస్టర్గా దొరికారంటే ఎలాంటి వాడు అంటారా? ఎలాంటి దొరికినట్లు లెక్కంట? ఒక వడ్డానం దొరికినట్టే మీకు, ఒక మంచి నెక్లెస్ దొరికినట్టే మీకు. అంతకంటే విలువైన కర్ణభూషణం అంటే ఏంటి? కర్ణభూషణం అంటే ఏంటి? బంగారు కర్ణభూషణం. ఆర్నమెంట్, ఒక వస్తువు అది. దాన్ని నెక్లెస్ అనొచ్చు, హారం అనొచ్చు. అదవుతుందా? దానికంటే విలువైంది మాట దేవుని యొక్క ఉపదేశం అనేది. ఇంకా చెప్పాలంటే కనుక సామెతల గ్రంథం 22 వచ్చాయి, మొదటి వచ్చిన చూడండి ఒకసారి. సేవకుడు గొప్పవాడు. బంగారం కంటే ఎవరు గొప్పవారు చెప్పండి? ఎవరు గొప్పవారు? జ్ఞానం గల ఉపదేశకుడు దానికంటే గొప్పవాడు. ఇంకా చెప్పాలంటే 22:1 వచ్చాను చూడండి ఒకసారి. 1 వచ్చిన సామెతల గ్రంథం 22:1. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయ్యి కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే ఏం గొప్పదంట? ఇందాక బంగారం విలువ తెలుసుకున్నాం, కాస్ట్ తెలుసుకున్నాం, దాని యొక్క ఉన్నటువంటి
ఉపయోగాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బంగారానికి ఈక్వల్ గా ఏమున్నాయని చూడాలి మనం. ఈక్వల్ గా అంటే కొంచెం దగ్గరలో ఏమన్నాయంటే దయ. ఏం చెప్పండి? బంగారం కంటే, గొప్ప ఐశ్వర్యం కంటే, మంచి పేరును ఏం సంపాదించుకోవాలట? ఒక 10 మందిని కొట్టైనా, 10 మంది దగ్గర దొంగతనం చేసైనా, 10 మంది దగ్గర లంచం తీసుకునైనా, 10 మంది దగ్గర మోసం చేసైనా, బలాత్కరించైనా సంపాదించుకుంటుంది మంచి పేరు వస్తుందా? రాదు. మన పెద్దలు అంటారు, నీతితో కూడది కొంచెమే శ్రేష్టం. హల్లెలూయా. నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం. నీకు ఎంత ఉందని అడుగుతారు తప్ప కానీ ఎలా సంపాదించని అడుగుతారా? అడగరు. నీకు ఎంత ఉందని అడుగుతారు. అందుకే నాకు ఒక ఆస్తి కోసం చూస్తే అసలు ఎలా సంపాదించారు అసలు, అందుకనే ప్రభుత్వం అడుగుతుంది నీకు ఎలా వచ్చినాయి ఆస్తులు అడుగుతుంది తెలుసా. మనలాంటి వాళ్ళు అడిగితే మనం చూసి మనం మురిసిపోవడం చేస్తాం. నీకు ఎలా వచ్చింది ఈ ఆస్తి అని అడుగుతుంది గవర్నమెంట్. నీకు ఉద్యోగం ఇంతే, నీకు వచ్చిన జీతం నెలకు ₹1,00,000 అయితే నీకు ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంట్రాగేట్ చేయరా? చేస్తారా? చేయరా? అంటే ఇప్పుడు ఎలా వచ్చినట్లేక చెప్పండి? అన్యాయంగా వచ్చింది. అందుకే దానికంటే శ్రేష్టమైనది ఏంటంట? నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం. హల్లెలూయా. శ్రేష్టమైనవి కొన్నే ఉంటాయి. బంగారం శ్రేష్టం, నీతిని దాంతో పోల్చాడు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. మనం ఎవరిని నొప్పుడుని చూసి నక్క వాతలు పెట్టుకోక్కర్లేదు. ఆయన ఎవడో ఎదిగిపోతున్నాడు, వాళ్ళతో పాటు మనం ఎదిగిపోవాలని అనుకోక్కర్లేదు. హల్లెలూయా. ఎవరో సంపాదించుకుంటే పోనివ్వండి, ఆడ పాప వాళ్ళనే పడగొడుతుంది. మనం ఎవరిని పేర్లు పెట్టవలసిన అవసరం మనకి లేనే లేదు. అక్రమంగా సంపాదించిన అవసరం మనకి లేనే లేదు. ఎలా సంపాదించాలంట? నీతితో కూడినది కొంచెమే శ్రేష్టము. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఫస్ట్ సంపాదించింది ఏం చెప్పండి? మంచి పేరు సంపాదించుకోవాలి. ఎన్ని బంగారు నాణాలు పెట్టడానికి మంచి పేరు వస్తుంది చెప్పండి? మన బంగారానికి, వెండికి, మన ఆస్తికి, అంతస్తుకి, ఐశ్వర్యానికి మర్యాద ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా నమ్మమని పని లేదు. ఎప్పుడు పోతాయో వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళిపోతారు పక్కకి. ధనం ఉన్నా లేకపోయినా మంచిగా మంచి పేరు అనేది ఉంటే, మంచిగా ఉంటే అది ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది. అది హల్లెలూయా. హల్లెలూయా. వెండి బంగారం కంటే దయ కోరదగినది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అనేది కోరదగినది అంటాడు. ఇంకా మనం చూస్తే కనుక సామెతల గ్రంథం 20:15 చూడండి. బంగారమును విస్తారమైన ముత్యమును కలవు, తెలివిని ఉచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. హల్లెలూయా. మీకు కానీ తెలివిని ఉచ్చరించే పెదవులు ఉంటే, మంచిగా మాట్లాడే నోరు ఉంటే, నోరు మంచిదైతే ఏమవుతుందంట? ఊరు మంచిది అనమాట అండి. మన నోరు మాట ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? చాలా అమూల్యమైన సొత్తుగా ఉండాలి మన మాటలు. ఎప్పుడు మాట్లాడతారని చూడాలి. ప్రజలు ఏం చేయాలి మన వైపు? సొలొమోను మహారాజు నోట జ్ఞానవాక్కులు వచ్చాయండి. మహారాజు ఆయన, దేవుడే వరం ఇచ్చాడు. నీకు ఐశ్వర్యంతో పాటు నీకు బుద్ధి జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను నేను అన్నాడు. ఏం కావాలయ్యా కోరుకొని దేవుడు అడిగాడు. ఎప్పుడైతే 1000 బలిహరణములు అర్పించాడో, రాత్రికాలం మందు స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలని అడిగితే, ప్రవ్వా నాకు మంచి జ్ఞానాన్ని ఈ ప్రవ్వా, ఈ ప్రజలు ఎలా పరిపాలించాలి తన జ్ఞానాన్ని నాకు ఈ ప్రవ్వా అని అడిగితే దేవుడు అవాక్ అయిపోయాడు. హల్లెలూయా. అవాక్ అయిపోయి అన్నాడా, నీకు అసలు నువ్వు శత్రువు ప్రాణాన్ని అడుగుతావు అనుకున్నాను, ధనాన్ని అడుగుతావు అనుకున్నాను, కానీ ఎవడిగో నాకు జ్ఞానాన్ని అడుగు కాబట్టి నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నానయ్యా అంటాడు. హల్లెలూయా. జ్ఞానం లేని వానికి ఐశ్వర్యం ఎంతున్నా దండగే అది. హల్లెలూయా. జ్ఞానం లేని వారికి ఐశ్వర్యం ఉన్నా దేవుని దృష్టిలో విలువ లేనిదన్నమాట. జ్ఞానంతో పాటు ఏం చేయడంటే ఆయన ఐశ్వర్యం ఇచ్చాడనమాట. ఒక జ్ఞానికి ఐశ్వర్యం ఉందంటే ప్లస్ పాయింట్, అది అర్థమవుతుందా? ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకని మనం దరిద్రులుగా ఉండి ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం వ్యర్థమే అంటాడు సొలొమోను అంటారన్నమాట అండి. మనకి ఎంత జ్ఞానం ఉండని నీ దగ్గరికి ఎవరు తీర్పుకు రారు. వస్తారా? బలాలా మణికుమార్ గారు తీర్పు వెళ్తారా? ఎందుకంటే ఆస్తిపాస్తులు లేకపోతే ఎవరైనా వెళ్తారేంటండి? ఎప్పుడు వెళ్తారు? జ్ఞానంతో పాటు ఏముండాలి చెప్పండి? ఐశ్వర్యం కూడా ఇస్తానయ్యా నీకు, నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఏమిస్తాను నేను, ఐశ్వర్యం ఇస్తాను తీసుకో అనేసరికి అతని వంటి భూరాజులు, అతని వంటి వాడు ఎవరు లేరు, అతని వంటి జ్ఞానవంతుడు లేడు.
తన యొక్క సింహాసనం ముందు ఎంతమంది ఉండేవారు చెప్పండి? తన ఇంటి ముందు, తన యొక్క ప్రాంగణంలో, తన యొక్క ఆ రాజు వీధుల్లో ఎంతమంది ఉండేవారు సొలొమోను వాక్యాన్ని వినడానికి, మాటలు వినడానికి? ఎప్పుడు సొలొమోను నోరు తెరుస్తాడా అని వారి జ్ఞానోపదేశం కోసం అలా వేచి ఉండేవారు అంటండి. హల్లెలూయా. అందుకని అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశమును వినివాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట కావాలని, ఒక మంచి సలహా కావాలని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? మీకు చెప్పండి. మీకు ఒక మంచి సలహా అవసరం, మీకు చెప్పేవాళ్ళు ఎవరైనా, స్వచ్ఛంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? 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 లేరండి. అందుకని ఇక్కడ సలహాలు ఇవ్వబడను అని బోర్డు పెడుతూ ఉంటారు కొంతమంది. మంచి సలహా, ఒక్క ఐడియా మన జీవితాన్ని ఏం చేస్తుందంట? మార్చేస్తుందంటండి. ఒక ఐడియా, ఒక ఆలోచన కర్త ఎవరు చెప్పండి? జ్ఞానానికి కర్త ఎవరు చెప్పండి? అందుకని ఆయన దగ్గర మనకి జ్ఞానం కోసం వెళ్ళాలి మనం. ఆ జ్ఞానం చాలా విలువైంది. ఒక్క ఆలోచనతో ఎన్నో కోట్లు సాధించవచ్చు మనం. మీకు తెలుసా విషయం? ఒక్క ఆలోచన ఉంటే, ఒక తెలివి ఉంటే ఎన్ని కోట్లను సంపాదించవచ్చు మనం. ఆ తెలివి ఇది మనకే ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అంత తెలివి అయిన వారు ఎందుకు తెలుసా మీకు? వాళ్ళకున్న తెలివి రోజు రోజుకి వస్తానే ఉంటుంది వాళ్ళకి. ఎలా వస్తుంది? రోజుకో తెలివితేటలు వస్తానే ఉంటాయి వాళ్ళకి. మన తెలివి ఎవరితో చెప్పింది కాదు, ఎవరి దగ్గర విన్నది కాదు, ఎవరో చెప్పింది కాదు, కానీ దేవుడే స్వయంగా ఇస్తానంటండి. వాళ్ళ ఆయుధాలు తయారు చేయడం విషయంలో చాలా నేర్పడతాను వాళ్ళకి. కొత్త కొత్త ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారంటండి. వాళ్ళకున్న నిధులు కానీ, వాళ్ళకున్న ఆయుధాలు కానీ, వాళ్ళకున్న టెక్నాలజీ కానీ, వాళ్ళకున్న జ్ఞానం కానీ ఎవరికీ లేదు. రోజు రోజుకి మనం చేసిన దాన్ని బట్టి ఇంకోటి చూసి నేర్చుకోవచ్చు, కానీ దానికంటే కొత్తది మళ్ళా దేవుడి వరకు తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని జ్ఞానం ముత్యముల కంటే విలువైనది, శ్రేష్టమైనది, కోరదగినది, ప్రియమైనది. అది ఎందులోనూ ఉండదండి. బంగారంలో ఉండదు, వెండిలో ఉండదు, ముత్యములో ఉండదు, కానీ దేవుడి దగ్గరే జ్ఞానం మనకి దొరుకుతుంది మాట అంటే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసా మీకు? రెండవ ప్రపంచ యుద్ధంలో మనకి స్వాతంత్రం వచ్చింది, అవునా కదా? మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1948లో వచ్చింది మనకి. 48 సంవత్సరాలు వచ్చింది మనకి. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా విజయం రావడానికి కారణం ఏంటంటే, విజయం కాదు కానీ ఒక దేశం ఉందంటండి. దేశం ఉంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఒక యూదుడు అక్కడ ఉన్నాడు. ఒక సలహా చెప్పవయ్యా, చెప్తే కనుక ఇప్పుడు మనం జయించాలంటే కనుక ఈ ఆయుధంతో మనం జయించగలం, లేకపోతే మనం నెగ్గలేమన్నప్పుడు యూదుడు ఏం చేశాడంట? ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు అంటండి. ఒక బాంబు కనిపెట్టాడు. అది వేయడంతో వీళ్ళు నెగ్గారు మాట అండి. ఈసానికి ఏం కావాలో కోరుకో అన్నాడు. హల్లెలూయా. పెట్టుబడి అని పెట్టాడా? లక్షలు పెట్టుబడి పెట్టాడా? ఏం పెట్టాడు? దేవుడి ఆలోచన పెట్టాడు అక్కడ. అప్పుడు ఆ బాంబుతో ఏమైందంటే కనుక వీళ్ళకి విజయం వచ్చింది, వాళ్ళకి అభయం వచ్చింది. ఈసారి నువ్వు కోరుకోనికి ఏం కావాలన్నప్పుడు మా దేశాన్ని తిరిగి మాకు ఇప్పించండి, మా దేశాన్ని మళ్ళీ మేము వెళ్ళిపోతామని ఆ యూదులు కోరుకున్నప్పుడు 1947-48 సంవత్సరాలు, అదే సంవత్సరాల్లో రెండవ ప్రపంచ యుద్ధంలో మళ్ళా ఇశ్రాయేలుకి తన దేశాన్ని యెరూషలేమును స్వాస్థ్యంగా ఇచ్చివేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము దేనికంటే విలువైంది తెలుసా మీకు? ఒక ఆలోచన అనేది ఎంత గొప్పదో, ఒక జ్ఞానం అనేది ఎంత గొప్పదో. అందుకని 1000 కొలది బంగారు వెండి నాణ్యముల కంటే నీవు ధర్మశాస్త్రము గైకుంటేనే జ్ఞానం వస్తుంది. దేవుని మాట గైకొన్న వాడికి జ్ఞానం, తిరస్కరించిన వాళ్ళకి, లెక్కలేని వాళ్ళకి దేవుడు మాట్లాడండి. మనం అంటే మాట్లాడాలంటే మనం మాట్లాడతాం, మనం అంటే లెక్కలేనంతో మనం లెక్కలేనట్టుగానే ఉంటాం. మనమే అంత ఉంటామో దేవుడు ఇంకెంతగా ఉంటాడు చెప్పండి? దేవునితో మనతో మాట్లాడడానికి మనం అంగీకరించాలి. దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఆలకించాలి. దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు మాట అండి. ఇశ్రాయేలు ప్రజలకు అసలు ఎలా వచ్చింది ఆ స్వాతంత్రం అంటే కనుక దేవుడు ఇచ్చాడనమాట ఆ స్వాతంత్రం. ఈరోజు మన తెలివితో మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతున్నామా? మన జ్ఞానంతో మన కుటుంబాన్ని రక్షించగలుగుతున్నామా? మన బిడ్డల లోకాలను తప్పించగలుగుతున్నామా? మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా? మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నామా? మనకున్న జ్ఞానంతో ఏం చేయగలుగుతున్నాం? అసలు ఎక్కడ సంపాదించగలుగుతున్నాం? ఎన్నో కుటుంబాలకు కన్నీరు కాలుస్తున్నారంటే ఇక్కడ కారణం ఏంటంటే జ్ఞానం లేక ప్రవర్తించారు. ఒకప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి దేవుని శిక్షను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. వాళ్ళ కన్నీరు దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, రోగంలో ఉన్నారు. మరలా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రభా నా తప్పు అయిపోయింది ప్రభా, ఇన్నాళ్ళ వరకు నా తెలివి అనుకున్నాను, నా జ్ఞానమే జ్ఞానం అనుకున్నాను, నేను నాదే కరెక్ట్ అనుకున్నాను, కానీ నేను చేసిందంతా ఈరోజు తప్పు ప్రభా. హల్లెలూయా. ఆడియో ఇన్పుట్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానం అనేది చాలా విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిన జ్ఞానం కోసం మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కనిపెట్టాలి. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో అది ఎంత విలువైన వర్తమానం ఒక్కసారి మీరు ఆలోచిస్తే కనుక ఎంత శ్రేష్టమైన మాటలు ఉంటాయో. బైబిల్ గ్రంథంలో నుండి శ్రేష్టమైన మాటలు మరి ఎక్కడ ఉండవు. అందుకని ఇది పరీక్షించబడింది గ్రంథం. ఇది దీని పేరేం చెప్పండి? పరీక్షించబడినటువంటి గ్రంథము. దీని గ్రంథం పేరేంటి? పరీక్షించబడితేనే పరిశుద్ధమైంది వస్తుంది, అంతే కదా? పరీక్షించి 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 కల్మషాన్ని తీసేసిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఈ గ్రంథాలన్నింటికంటే, మత గ్రంథాలన్నిటికంటే పరిశుద్ధమైన గ్రంథం ఏంటంటే, విలువైన మాట ఉన్న గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. ఎందులోని ఇటువంటి విలువైన మాటలు ఉండవు. హల్లెలూయా. ఎందులోని ఇటువంటి వాక్కులు ఉండవు. మీరు తరచి 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 పరీక్షించి పరీక్షించి తెలుసుకోండి. ఒక ఆయన కొన్ని వందల గ్రంథాలు చదివాడు అంటండి. ఎంతమంది పండితులు, ఎంతమంది పురోహితులు, ఎంతమంది శాస్త్రవేత్తలు, ఎంతమంది తెలుసుకున్న గ్రంథం ఏంటంటే కనుక బైబిల్ గ్రంథం. ఈ లోకానికి వచ్చే విపత్తును తెలుసుకోవడానికి ఏదైనా ఒక గ్రంథం ఉందంటే కనుక అది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అంటాడు. అందుకని సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న వారికి వెరితనము కానీ ఇది మనకు ఒక శక్తి అయినది. హల్లెలూయా. ఎప్పుడో ఎవరో ఏదో మాట్లాడారో అని కృంగిపోకూడదు. నేను చెప్పేది చెప్పండి, తెలియని 100 మాట్లాడుకుంటారు, 1,00,000 కోటి మాట్లాడుకుంటారు. మనం తెలుసున్న వారం కాబట్టి దేవుని కోసం తేడా మాట్లాడితే వారు తెలియక మాట్లాడారు అనుకోవాలి. అంతేకాని వాళ్ళతో పాటు తానా అంటే తనదని అనకూడదు మనం. హల్లెలూయా. ఎవరో ఏదో తెలియక మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలిసింది కొంచెమే కాబట్టి వారు కొంచెమే మాట్లాడచ్చు. వాళ్ళకి తెలిసింది నెగిటివ్గా కాబట్టి నెగిటివ్గానే మాట్లాడచ్చు. ఈవేళ మనకు అన్ని తెలుసున్న వారిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గురించి అవగాహన కలిగిన వారిగా ఉండాలి. సత్యజ్ఞ వాక్య గ్రంథాన్ని మనం తెలుసుకోగలిగిన వారిగా ఉండాలి. వేల కొద్ది బంగారు నాణ్యం కంటే ప్రియమైనదిగా మనం చూడాలి. అపరంజి కంటే కోర తగినదిగా మనం చూడాలి. అటువంటి వారే జ్ఞానవంతులు. అందుకే దేవుడు అంటాడా, ఇలాంటి జనము లోకమందు ఎక్కడైనా కలరా అని అనుకునే విధంగా మిమ్మల్ని తయారు చేస్తానంటాడు. ఈ ధర్మశాస్త్రం అంతటిని ఆ పాటించి గైకొని విన్నప్పుడు ఈ లోకమందు అంతట్లో ఇలాంటి ప్రజలు ఎవరు, అసలు ఈ ప్రజలు ఎవరు ప్రజలు అని అనుకునేటట్టు చేస్తారంట దేవుడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్రజలు అలాగే పిలువబడుతున్నారు. వీళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఏంటి, వీళ్ళ తెలివేంటి, వీళ్ళ పంటలేంటి, వీళ్ళు తక్కువ జనాభా కదా అని దేవుడి నామానికి మహిమ తెచ్చేవారిగా ఉన్నవారే దేవుని ప్రజలు. ఎందుకంటే దేవుని మాటలు బట్టి వాళ్ళు జీవించారు కాబట్టి. హల్లెలూయా. ఈ రోజు దేవుని ఎంత మాటలు ఎంత విలువైనవి తెలుసా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి ఒకసారి. యెషయా గ్రంథము. యెహోవా భూమిని గజగజ వణికించినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాక్షము నుండి, ఆయన ప్రభావ మహాక్షము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున భూమిని, యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాక్షము నుండి కొండ గుహలలోను బండ బేటల్లోనూ దూరవలనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని ఏం చేస్తారంట? ఆయన గజగజ వణికిస్తాడండి. గజగజ వణికిస్తాడు. భయస్తులందరూ, లోకస్తులందరూ, జ్ఞానవంతులు అనుకునే వాళ్ళు, ధనవంతులు అనుకునే వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైపోతుంటారు. కానీ మనకేం తెలుసు? మోషేకి ఏం తెలుసు? కొండ మీద సేనాయి పర్వతం మీద వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మోషేకి ఏం తెలుసు? ఒక్క మోషేకే తెలుసండి. ఆయన ఉరుములు తోస్తున్న సంగతి మీరు భయపడవద్దు అంటాడు. ఈరోజు భూలోకం అంతా భయపడుతుందేమో కానీ ఆయన ప్రజలు ఏమైపోరంట? భయపడరు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదంటండి. దేవుని ఉగ్రత, మహా ఉగ్రత యందు ఈ లోకంలో ఉన్నటువంటి బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, కెంపులు, ముత్యములు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ప్లాటినం, ఇవన్నీ అక్కడికి రావంటండి. ఇవన్నీ కూడా, ఇవన్నీ రక్షిస్తాయి అంటే రక్షించు.
తెలివిగల ఉపదేశకుడు ఉన్నాడే, ఎక్కడా దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎక్కడున్నారు? అసలు నాకు ఈ సమస్య వచ్చింది చెప్పేవాళ్ళు ఎక్కడున్నారని అప్పుడు వస్తారంటండి. భూమి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు పరిగెత్త దేవుని వాక్యం కొరకు పరిగెత్తే రోజులు వస్తాయి అంటనమాట. భూమి కొన మొదలుకొని ఆ కొన వరకు పరిగెత్తారంటాడు తెలుసుకోవడానికి. కానీ రేర్, ఎక్కడా దొరకదండి అని వాక్యం. దొరకదు. ఇప్పుడు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని దాచిపెట్టించుకోవాలంటే. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. హల్లెలూయా. ఇన్నాళ్ళు బట్టి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించామే, ఆస్తి ఐశ్వర్యమే అనుకున్నామే, ఈ లోకంలో ఇంటే చాలు అనుకున్నామే, దానికోసం ఆహారసలు కష్టపడ్డామే, చెమట వచ్చామే, వాళ్ళ ఇల్లు కొట్టు తెచ్చిపెట్టామే, అన్యాయమైన అక్రమమైన ఎవరు చూడొచ్చని అనుకున్నామే. ఆ బంగారం ఏం చేయదంట? ఆస్తి ఐశ్వర్యం ధనఘనతలు ఏం చేయవంట? ఉగ్రత దినమందు తప్పించవంటండి. తప్పించు. ఓ బంగారం రక్షించంటే దానికి నోరుందా? అందుకనే జ్ఞానము గల పెదవులు అమూల్యమైన సొత్తును నేర్చుకున్నాం. ఎక్కడ మనం సంవత్సరం జ్ఞాన ఉపదేశం అపరంజ కర్ణభూషణము కంటే జ్ఞానము గల ఉపదేశకుడు చాలా గొప్పవాడని తెలుసుకున్నాం. అందుకని మాటండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. తొందరగా సరేగా స్పష్టంగా. యెహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు గతింపబడును, దహింపబడును. హల్లెలూయా. భూమి అంతా దేంతో దహించబడుతుంది అంటండి? రోషాగ్నితో దహించి వేస్తానంటండి. ఈ లోకంలో ఏది కూడా ఏం మనం కాపాడదంటండి. అందుకని మనం ఏం చేయాలి? విలువ గల మాటలు మనం ఏం చేయాలి? వినాలి. ఎవరో ఏదో చెప్పారంటే నాకు తెలియదు, దేని వాక్యం కోసం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుని సత్యం కోసం తెలియదు, మర్మం కోసం తెలియదు. ఇది తెలిసిన మనం ఏం చేయాలి? అందుకని తెలియకపోతే పరీక్షించండి. ప్రభా నువ్వు ఇది అన్నావు కదా, ఇది నిజమేనాయా? నా జీవితం నెరవేర్చు ప్రభా. మన పితరులు పరీక్షను తెలుసుకున్నారే. ఈ అరణ్యుడైన మన్నా ఇవ్వగలడా? ఏమనుకున్నారంట అండి? పెద్ద మైదానంలో ఆహారం పెట్టగలను ఆయన, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఆహారం పెడతాడా అని వాళ్ళు ఏమనుకున్నారంట? ప్రవ్వా నన్ను నా బిడ్డ నువ్వు పోషించగలవా? ఇప్పుడు ఏమడగాలి? ఇంటికి వెళ్ళి ఏమడగాలి? ప్రవ్వా నువ్వు నాకు నిజమైన దేవుడు అయ్యా. దేవుడు అందరూ చెప్తున్నారు, ఈరోజు నా కుటుంబాన్ని ఏం చెయ్యి? పోషించు. రాజులు తిన్న భోజనం కంటే నా భోజనం చాలా విలువైందిగా ఉండాలి. రాజులు ఆలోచన కంటే నా పిల్లలు తెలివైన వారిగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి. మనం ఏం చేయాలి? అడగాలి. ప్రవ్వా నాకు అది నువ్వు చేసావంటే నాకు చాలయ్యా. అంతే కదండి. ఈరోజు అటువంటి శక్తి నాకు దయచేయి ప్రవ్వా. నువ్వు నిజమైన దేవుడు అయినావు, నువ్వు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అంట కదా ప్రవ్వా అని మనం మన జీవితంలో కొన్ని విషయాలు దేవుని స్థానంలో పెట్టాలి, పాదాలు పెట్టాలి. మన పితరులు అలాగే శోధించారు. యెహోవా అడవిలో సింహం పిల్ల ఆకలిగా ఉంటదేమో గాని ఆయన నమ్ముకున్న వారికంట ఏ మేలుకోదు. సింహం పిల్ల అడవికి రాజు అన్న ఆకలితో ఉంటుందేమో కానీ ఆయన బిడ్డలు ఎలా ఉంటారంట? ఆకలితో ఉండరంట. మరి నేను ఆకలితో ఉంటున్నానే, నా బిడ్డలు పస్తుంటున్నారే, నా ఇంట్లో ఆహారం లేదే, ఎందుకై మరి ఈ వాక్యం నాకే కదా నువ్వు రాసి ఉంచావు, మరి ఈ వాక్యం నాకు ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఎందుకు స్థిరపరచబడి అంటే మన దేవుని మాట నేను ఎక్కడ తప్పిపోతున్నాను, నేను రాంగ్ స్టెప్ వేసి ఐగుప్తులు కలుగు చేసిన రోగం దేన్ని కలుగు చేయను అంటాడు. మీ మీదకి వచ్చేమని తప్పిస్తానంటాడు. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని ఏం చేస్తాను? నేను మిమ్మల్ని స్వస్థపరిచేవాడు నేనే అంటున్నాడు దేవుడు. మరి మాకు ఎందుకు వచ్చింది ప్రభా? రాదన్నావు కానీ వచ్చింది. మరి వచ్చి నువ్వే కదా స్వస్థపరచాలి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వేరే ఆప్షన్స్ మనం ఎన్నుకుంటున్నాం. హల్లెలూయా. మనకు అంత విశ్వాసం అనేది లేదు. ఈరోజు మన దేవుని సన్నిధిలో అడగాల, శోధించాలి. నీ దేవుడిని యెహోవాను శోధించకూడదు అంటారు. మళ్ళా ఏం చేయదంట? ఆయన ఇస్తాను నమ్మకం ఉంచాలి. ఫస్ట్ ఏం చెప్పాలి? నమ్మకం ఉంచాలి. హల్లెలూయా.
పితరులు శోధించి తెలుసుకున్నవాడు. వాళ్ళు శోధించారు, బలాత్కారంగా తీసుకున్నారు నా దగ్గర నుంచి. వాడు ఉంటే అప్పుకెళ్ళాడు ఎలా అడగాలి? నువ్వు వింటే నీకు అంత టాలెంట్ ఉంటే అనకూడదు. ఏమని చెప్పండి? రిక్వెస్ట్గా అడగాలి. మనం కూడా దేవుని ఎలా అడగాలి? రిక్వెస్ట్గానే అడగాలన్నమాట. అడగడంలో కూడా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఈవేళ మనం దేవుని వాక్యాన్ని ఎలా మనము అంత విలువైందని మనం ఎలా సంపాదించుకోవాలంటే కనుక అహర్నిశలు కష్టపడాలంటే. హల్లెలూయా. ఈరోజు నేను కఠినంగా ఉండొచ్చేమో దేవుని విషయాలు మీ దగ్గర, నేను కఠినంగానే ఉంటాను. కొన్ని విషయాలు ఏం చేస్తాను, కఠినంగానే ఉండవలసిన సందర్భాలు ఉంటాయి. కానీ ఎవరి క్షేమాభివృద్ధి కోసం చెప్పండి? మీ క్షేమాభివృద్ధి కోసమే. హల్లెలూయా. స్ట్రిక్ట్ గా పెట్టకపోతే కనుక, కొన్ని మాటలు కఠినంగా చెప్పకపోతే మీకు అర్థం కావాలి మీరు దేన్ని ప్రేమిస్తున్నారు. దేన్నో ప్రేమించడం కంటే దేవుణ్ణి ప్రేమించండి. ఏ మనిషినో ప్రేమించే కంటే దేవుణ్ణి ప్రేమించండి. ఏ వస్తువును దేనిని ప్రేమించే మొదలు దేని వాక్యాన్ని ప్రేమించండి. హల్లెలూయా. నీ ఇంటిని ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, భార్యని ప్రేమించు, నీ బిడ్డని ప్రేమించు, నీ ఇంటిని ప్రేమించు, నీ బంధువులు ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనేది దేవుని మాట. అందరికీ దూరంగా కూడా మడిగట్టుకుని కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. ఇది దేవుని మాటే. ఎలా అర్థం చేసుకోగలుగుతుంది దేవుని మాటని? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట ఎంత విలువైందో దాన్ని పరీక్షించాలి. ఫస్ట్ అపార్థం చేసుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రభు నువ్వు ఏం చేయను నేను అసలు దేని వాక్యం ఎలా విన్న ప్రభు అసలు ఎలా దాన్ని నేను వినగలను? నేను అసలు దాన్ని మాట పరీక్షించి మనం దాన్ని పరిశోధిస్తే దాని లోపల మాధుర్యం మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే గనక అద్భుతం. ప్రభా నాకు ఇచ్చి ప్రభా అడుగుతున్నాను ప్రభా, నువ్వు ఏమి కొద్దు లేదన్నావు కదా ప్రభా, ఒక్క మాట పట్టుకొని. మన పితరులు శోధించి అడిగారు, మనం ఏం చేద్దాం? రిక్వెస్ట్గా అడుగుదాం ప్రభా. ఎందుకని ఆయన సన్ని ప్రతి దినము మనం ఏం చేయాలి? సన్నిధి దగ్గరగా ఉండాలి. దేవునికి అతి సమీపస్తులుగా మనం ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విషయం చివరిగా ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంధము 21వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి సువర్ణమై. పట్టణపు రాజవీధి దేంతో ఉందంటండి? శుద్ధ సువర్ణము. హల్లెలూయా. హల్లెలూయా. మనం వెళ్ళబోయే పరలోకంలో మన వీధులు ఎలా ఉంటాయి? దేంతో వేసారంట ఆయన? హల్లెలూయా చెప్పాలి. మనం వెళ్ళే పరలోక రాజ్యం మనకు కట్టించానంటాడే. పరలోక రాజ్యంలో వీధులు ఏంటంటండి? ఆ పట్టణపు రాజ వీధులు శుద్ధ సువర్ణం. శుద్ధ సువర్ణం అంటే నీడ అంటుంది మనకి. శుద్ధ సువర్ణం అంటే 22 క్యారెట్స్ ఎక్కువ, అన్నింటిలో 20 క్యారెట్స్ ఎక్కువ, 22 క్యారెట్స్ ఎక్కువ. అన్నిటికంటే విలువైన బంగారం ఏంటి చెప్పండి? 24 క్యారెట్స్. 916. మీకు ఒక విషయం తెలుసా? మీకు బంగారం కొనుక్కునేటప్పుడు ఎలాంటి పడితే అలా ఇచ్చేస్తారని బంగారం కూడా మోసం చేసేవాడు. ఇందాక ఎవరు మా క్రాంతిగా చెప్పారు కదా, ఏం తిందామన్నా ఏం తాగుదామన్నా అన్ని కల్తీలే అని. బంగారంలో కల్తీ ఉంటే ఇక జనాలు మోసపోవడం కదా. అందుకని ఒక ముద్ర పెట్టాడు దానికి. ఏం పెట్టాడు? ఏ బంగారం తీసుకుంటారని చెప్పండి? మిగతా బంగారం తీసుకుంటారా? ఏం తీసుకుంటారు? దానికి ఒక ముద్ర వేసాడు గవర్నమెంట్ వారు. ఏ ముద్ర వేశారు? దానికి హాల్ మార్కింగ్ ఉంటుంది అంటండి. హాల్ మార్కింగ్ అంటే దానికి ఏంటంటే నాకు చెప్పారు కదా, 916 6 డిజిట్స్ ఉంటుంది అంటండి. 6 నెంబర్లు కలిగిన మాత్రమే మీరు తీసుకోవాలి. అది అవుతుందా? బంగారం కొనడానికి వెళ్తే ఏం చేయాలి చెప్పండి? ఏది పెద్ద బంగారం కదా కొనేయకూడదండి. ఏం చేయాలి? కల్తీ లేకుండా దానికి ముద్ర వేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి బంగారం, ఇహలోక బంగారం కంటే పరలోక బంగారం ఇంకెంత శ్రేష్టమని చెప్పండి. బంగారము వీధుల్లో మనం ఏం చేస్తామంటండి? నడుస్తూ ఉంటాము. హల్లెలూయా. 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 మీరు ఎప్పుడన్నా బంగారంతో రోడ్డు వేయించుకున్నారు? మీ వీధిలో వేయించుకున్నారు? ఊరంతా కొనవద్దండి. మీ వీధిలో వేయించుకున్నారు ఎప్పుడన్నా? మీ వీధిలో బంగారం రోడ్డు ఎప్పుడన్నా వేయించుకున్నారా?
మన భూప్రపంచం ఏమన్నా వేయించుకున్న బంగారు రోడ్డు ఏమన్నా వేయించుకున్న మహానుభావులు ఉన్నారా? అంత కోటీశ్వరు ఉన్నాడా? ఉంటే మన్నాడుగా తవ్వు పాలిపోతారు. అవునా కదా? మన వీధి ఎలా ఉంటాయంటే మన రాజవీధులు ఆయన మనగరు కట్టించినటువంటి పురము యొక్క బంగారు వీధులు శుద్ధ సువర్ణములు పోలి ఉంటవి. శుద్ధ సువర్ణం అంటే మనకు నీడ ఆంతది అంటండి దాంట్లో నుంచి. హల్లెలూయా. మన కొరకు దేవుడు ఎంత ప్రేమించాడండి. దేవుని మనం పక్కన పెట్టి తులం బంగారం కోసం మనం కష్టపడతా ఉంటే మనల్ని ఆయన ప్రేమించి ఏం చేశాడు ఆయన? వీధుల్నే పని ఎన్ని 3 lanes రోడ్డా, 3 lanes రోడ్డా, 4 lanes రోడ్డా, 6 lanes రోడ్డా? ఏ రోడ్డు అండి అక్కడ? ఎంత రోడ్డు ఉంటుందో చెప్పండి. పట్టణపు రాజ వీధులు కొలత అంటండి. చైనా గోడంతా తెలుసా మీకు? ఇది ఇక్కడ లైన్స్ ఎంత పెద్దవి ఉంటే పరలోకంలో ఎన్ని వీధులు ఉంటాయి చెప్పండి. ఎన్ని కిలోలు ఎన్ని క్వింటాల బంగారం కొలుసు సంపాదించుంటాడు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వీటి కోసం కష్టపడుతున్నాం, మన కోసం ఆయన దాచిపెట్టి కొంచెం. అందుకనే నర్రారా రండి నవ్వుకుంటాడు ఆయన, మనం చూసి నవ్వుకుంటాడు అంటండి. ఏటో కష్టపడిపోతారు వీళ్ళు అనుకుంటాడు. దేవుని కోసం మనం ఏం చేయాలి చెప్పండి? మనం తినొద్దు అంటలేదు, తాగొద్దు అంటలేదు, మీ పొట్ట కోసం కష్టపడుతున్నా ఆయన చెప్పట్లేదు. 24 గంటలు కొంత సమయం నాకు ఇవ్వి అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడిని గ్రహించడు అంటాడు. కొంత సమయం కేటాయించగలిగితే ఆయన ఇచ్చే రాజ్యం చాలా గొప్ప రాజ్యం. హల్లెలూయా. నేను చూశాను, పర్లోకాలు చూసొచ్చిన చాలా మంది భక్తులు ఉన్నారు. నేను కూడా చూశాను. పెద్ద విశాలమైన రోడ్డు ఉంది అక్కడ. హల్లెలూయా. ఇంకా చూద్దాం ప్రకటన గ్రంథం 21:15. దాని రోడ్డు బంగారం అయితే దాని పునాదులు ఎలా ఉన్నాయంట? 21:15 చూద్దాం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను బంగారు కొలకర్ర ఒకటి ఉండేను. దాని పొడవు దాని వెడల్తో సమానము. 15 వచ్చిన ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. స్వచ్ఛముకు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముతో ఉన్నది. దాని యొక్క ప్రాకారము పునాదులు అమూల్యమైన 9 రత్నములను అలంకరింపబడి ఉన్నవి. హల్లెలూయా. డైమండ్స్ బంగారం కంటే చాలా విలువైనవి. దాంతో ఏం చేస్తాడు? ప్రాకారాన్ని కడతాడు. హల్లెలూయా. అమూల్యమైన ముత్యములతో గుమ్మాన్ని కడితే, ఆ డైమండ్స్ ప్రాకారాన్ని కడితే, రోడ్లు బంగారం వేస్తే అక్కడికి ఎవరిని ఆహ్వానిస్తాను చెప్పండి? ఆయన పరిశుద్ధులుగా మనం కూడా ఉండాలి. ఏదో తుమ్మ చెక్కకి బంగారాన్ని పొదిగినంత పరిశుద్ధులు మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? వేల కొలది బంగారు వెండి నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు ఎంతో మేలని అన్నది. ఆ సంగతి అర్థమైందా ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము బంగారము కంటే విలువైనది, పసిరి కంటే విలువైనది, అపరంజి కంటే కోరదగినది, శుద్ధ సువర్ణము కంటే విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం శ్రద్ధ పట్టాలి. తవ్వండి, చూడండి, వెతకండి, దేవుని మాటలను బట్టి జీవించండి. అటువంటి ఆశీర్వాదం మనము పొందుకుందుము గాక. ఆమె అనిత్య రాజ్యానికి మనము టికెట్ సంపాదించుకుందుము గాక, వీసా సంపాదించుకుందుము గాక, పాస్పోర్ట్ సంపాదించుకుందుము గాక, నిత్య రాజ్యంలో అడుగు పెడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం.